అందరికీ నమస్కారం. ఈరోజు మనము అత్యంత విశిష్టమైన వ్రతాలలో అనంత పద్మనాభ వ్రత కథ గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో ఇది అత్యంత ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు చతుర్దశి రోజున ఆచరిస్తారు. ఈ వ్రతం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును అనంత పద్మనాభ రూపంలో పూజించడానికి ఉద్దేశించబడింది. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో దారిద్ర్యం, కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న వెసులుబాటు ఎక్కడా ఉండదు. మన వీలును బట్టి మనం వ్రతాలు ఆచరించినా ఆచరించకపోయినా ఆ వ్రత మహత్యాలను గురించి తెలియచేసే కథలను విన్నా కూడా వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో వ్రత కథను వినడం వల్ల, లేదంటే చెప్పడం వల్ల, లేదంటే వినిపించడం వల్ల కూడా అంత ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రత కథను ఎవరైతే చివరి వరకు వింటారో వారికి ఆ అనంత పద్మనాభుడు కోరిన కోరికలను తప్పకుండా తీరుస్తాడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పొందడానికి ఈ వ్రత కథ ఎంతగానో సహాయపడుతుంది. అనంత అంటే అంతం లేనివాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అనంత పద్మనాభుడు కాలస్వరూపుడు. యుగ, సంవత్సర, మాస, ఋతువులు అన్నీ కూడా ఆయన స్వరూపమే. కాలాన్ని నియంత్రించే స్వామిని పూజించడం వలన జీవితంలో సమయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ వ్రతం గురించి వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో ఉంది. మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న పాండవులు తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ కష్టాల నుండి బయటపడడానికి ఏ వ్రతం ఆచరించాలో ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి అనంత పద్మనాభ వ్రతం గురించి వివరించాడు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే కష్టాలన్నీ తొలగిపోయి కోల్పోయిన రాజ్యాన్ని, సంపదను తిరిగి పొందుతారని చెప్పాడు. అలాగే కృతయుగంలో సుశీల, కౌండిన్య దంపతుల కథ కూడా ప్రచారంలో ఉంది. సుశీల అనంత పద్మనాభ వ్రతం చేసి అపారమైన ధన సంపదను పొందింది. అయితే ఆమె భర్త కౌండిన్యుడు ఈ వ్రతాన్ని ఆచరించలేదు. ఒకసారైతే అనంత తోరాన్ని అవమానించి విసిరిపారేశాడు. దీనివల్ల అతడు తన సంపదను కోల్పోయి దారిద్ర్యంలో పడిపోయాడు. చివరికి తన తప్పును తెలుసుకొని అనంత పద్మనాభుణ్ణి పూజించి తిరిగి ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ వ్రత విధానాన్ని ఎలా ఆచరించాలి, ఈ వ్రత కథ ఏంటో తెలుసుకుందాము. భాద్రపద శుక్ల చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజునే వినాయక నిమజ్జనం కూడా చేస్తారు. ఈ వ్రతం ఆరంభించే ముందు గణపతిని పూజించాలి. అనంతరం 14 పడగలు కలిగిన ఆదిశేషుని ప్రతిమను దర్భలతో కానీ పిండితో కానీ తయారు చేసి పూజించాలి. అలాగే యమునా పూజ కూడా చేయాలి. 14 రకాల పూజా ద్రవ్యాలతో అనంత పద్మనాభుణ్ణి షోడశోపచారాలతో పూజిస్తారు. అలాగే ఈ వ్రతంలో ప్రధానమైనది 14 దారాలతో చేసిన ఎరుపు రంగు తోరం. ఈ తోరానికి 14 ముడులు వేసి పూజ అనంతరం దాన్ని చేతికి కట్టుకుంటారు. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరించాలని నియమం. వ్రతాలు, పూజలు ఏవైనా కొత్తవి చెయ్యాలనుకున్నప్పుడు వాటిని మన పెద్దవాళ్ళని అడిగి ఆచరించడం చాలా మేలవుతుంది. మన పూర్వీకుల నుండి ఏవేవి ఆచారాలు వస్తున్నాయో అవి చేస్తే సరిపోతుంది. అందరికీ వ్రతాలు చేసే వీలు ఉండకపోవచ్చు. అలాంటి వారు మన సాంప్రదాయంలో వచ్చే వ్రతాలను చేయలేకపోయినా వాటి మహత్యం తెలిపే వ్రత కథలను వినడం వల్ల కూడా అంతటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు ఈ రోజు అనంత పద్మనాభ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని సౌనకాది మహర్షులను గూర్చి ఇలా అంటున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, లోకంలో మానవులు దరిద్రముచే పీడించబడుతున్నారు. అటువంటి దారిద్ర్యమును తొలగించే ఒక శ్రేష్టమైన వ్రతము కలదు. దాని కథను చెప్తాను వినండి అని చెప్పసాగాడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతో కలిసి అరణ్యవాసం చేయుచు మిక్కిలి కష్టాలను అనుభవించుచున్నాడు. ఒకసారి కృష్ణుణ్ణి గూర్చి, మహాత్మా జనార్దన, నేను తమ్ములతో కలిసి అనేక దినములుగా అరణ్యవాసం చేయుచు మిగులు కష్టాలను చెందినవాడను. ఇట్టి కష్టసాగరం నుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలనని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, పురుషులకు, స్త్రీలకు సకల పాపాలు పోగొట్టి సకల కార్యములను సమకూర్చేటువంటి అనంత వ్రతము అనే ఒక వ్రతము కలదు. మరి ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున చేయవలను. అట్లు చేసిన కీర్తి, సుఖము, శుభము, పుత్రలాభము కలుగునని చెప్పాడు. ఓ రుక్మిణి ప్రాణవల్లభ, ఆ అనంతుడైనను దైవం ఎవరు? అతడు ఆదిశేషుడా, లేక తక్షకుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ, లేక పరమాత్మ స్వరూపుడా అని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ పాండుపుత్రుడా, అనంతుడని వాడును నేను తప్ప మరి ఎవరూ లేరు. సూర్యగమనముచే కళాకాష్ట ముహూర్తములన్నీయు, పగలు రాత్రి అన్నీయు, యుగ, సంవత్సర, ఋతు, మాసకల్పములు అన్నీ కూడా నా స్వరూపమే.
నేనే కాలస్వరూపుడను. అనంతుడు అనే పేరున భూభారము తగ్గించుట కొరకు, రాక్షస సంహారం కొరకును వసుదేవుని గృహమున జన్మించాను. నన్ను కృష్ణునిగాను, విష్ణువుగాను, హరిహర బ్రహ్మలుగాను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారణభూతునిగాను, అనంత పద్మనాభునిగాను, మత్స్య కూర్మాధ్యావతార స్వరూపునిగాను నన్ను పూజిస్తారు. నా హృదయమందే 14 లోకాలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులను, సప్తర్షులను, సరిదత్రి ద్రుమములను, భూర్భు వస్వర్ లోకాదులు అన్నీ నా స్వరూపము అని ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, ఓ జగన్నాథ, నీవు చెప్పిన అనంత వ్రతమును ఎలా ఆచరించాలి? ఆ వ్రతం ఆచరించిన ఫలము ఏమిటి? ఏ ఏ దానములను చేయవలెను? ఏ దైవమును పూజింపవలెను? పూర్వము ఎవరు ఈ వ్రతం ఆచరించి సుఖం పొందారు అని కృష్ణుణ్ణి అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు, ఓ ధర్మరాజా, చెప్తాను విను. పూర్వము వశిష్ఠ గోత్రోద్భవుడు, వేద శాస్త్రార్థ సంపన్నుడగును సుమంతుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రికయకు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవి తోడ సుమంతుడు చిరకాలము కాపురము చేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతియగు ఒక కన్యను కనింది. ఆ బాలిక శీలా అని నామకరణం చేశారు. ఇలా ఉండగా కొన్ని దినములకు దీక్షాదేవి తాపజ్వరంబుచే మృతి చెందింది. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంచే కర్కశ అను ఒక కన్యను వివాహం చేసుకొను. ఆ కర్కశ ఎంతో కఠిన చిత్తురాలుగా, గయ్యాలిగాను, కలహకారినిగా ఉండేది. ఇట్లు ఉండగా మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రి అయిన శీల తండ్రి వద్దనే పెరుగుచు గోడలయందు, గడపలయందు చిత్రవర్ణములతో ప్రతిమలను వ్రాయుచు కూటము మొదలగు స్థలములయందు శంఖ పద్మాదుల వలె మృక్కులు పెట్టుచు దైవభక్తి గలదై ఉండేది. ఇట్లుండగా ఆ శీలకు వివాహ కాలము సంప్రాప్తించింది. సుమంతుడు శీలకు వివాహం చేయాలని తలచాడు. ఇదిలా ఉండగా కౌండిన్య మహాముని కొన్ని దినాలు తపస్సు చేసి తర్వాత పెళ్లి చేసుకోవాలనుకొని దేశములను తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చాడు. అంతా సుమంతుడు కౌండిన్య మహామునిని అర్ఘపాదార్థులచే పూజించి శుభదినాన తన కూతురగు శీలనిచ్చి వివాహం చేశాడు. ఇట్లు వివాహం జరుగు పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇయ్యాలనుకొని తలచి తన భార్యయగు కర్కశ వద్దకు వెళ్లి, ఓ ప్రియురాలా, మన అల్లునికి ఏదైనా బహుమానం ఇయ్యాలి కదా, ఏమి ఇవ్వాలి అని అడగగానే ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికెళ్లి తలుపులు గడివేసుకొని ఇక్కడ ఏమీ లేదు, వెళ్ళమని చెప్పింది. అంతా సుమంతుడు మిగుల చింతించి దారిలో తినడానికైనా ఏదైనా ఇవ్వకుండా పంపించడం ఎలా అని చెప్పి పెళ్లి కోసం చేసిన పేలపిండి కొంచెం మిగులగా దాన్ని కూతురికి అల్లుడికి ఇచ్చి పంపాడు. అంతా కౌండిన్యుడు సదాచార సంపన్నురాలకు భార్యతో కలిసి బండినెక్కి తిన్నగా తన ఆశ్రమానికి వెళ్ళాడు. మధ్యాహ్న వేళ ఎందున సంధ్యావందనాది క్రియలు చేసుకున్నట్టుకై బండి దిగి అక్కడ ఒక చెరువు ఉండగా అక్కడికి వెళ్ళాడు. ఆ దినమున అనంత పద్మనాభ చతుర్దశి కావున అక్కడ ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకొని భక్తియుక్తులై వేరువేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ చేయగా కౌండిన్యుని భార్యగు శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల వద్దకు వెళ్లి, ఓ వనితామణులారా, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు? ఈ వ్రతం పేరేమిటి? నాకు వివరముగా చెప్పమని వారిని ప్రార్థిస్తుంది. అప్పుడు వారు, ఓ పుణ్యవతి, చెప్తాము విను అంటూ, ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ వ్రతమును చేసిన వారికి అనంత ఫలము లభిస్తుంది. మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి శుచి అయిన బట్టలను కట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయంతో అలికి సర్వతోభద్రమును 8 దళములు గల తామర పుష్పము వంటి మండలాన్ని నిర్మించి ఆ మండలానికి చుట్టూ కూడా పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండి చేతను అలంకరించి నానా విధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణం వైపున నీటితో కూడిన కలశాన్ని ఉంచి ఆ వేదిక మధ్యలో సర్వవ్యాపకుడైన అనంత పద్మనాభ స్వామిని దర్భతో ఎనర్చి ఆవాహనం చేసి శ్వేత ద్వీపవాసి పింగళాక్షుండు సప్తఫన సహితుండు శంఖచక్ర గదాధరుండు అని ధ్యానం చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజలనర్చి ప్రదక్షిణ నమస్కారాలను చేసి 14 ముళ్ళు కలిగిన కుంకుమతో తడిసిన ఒక తోరణమును ఆ పద్మనాభ స్వామి సమీపమున ఉంచి పూజించి 5 పళ్ళ గోధుమ పిండితో 28 అత్తెరసలను చేసి నైవేద్యముగా పెట్టి ఆ తోరణాన్ని కట్టుకొని 14 అతిరసములను బ్రాహ్మణులకు దానములిచ్చి తక్కిన వారిని తాము భుజింపాలి.
మరియు పూజా ద్రవ్యములన్నీ 14 ఉండాలి. పిదప బ్రాహ్మణ సమారాధన అనర్చిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండాలి. ఓ శీల, ఈ విధంగా వ్రతాన్ని పరిసమాప్తం చేయాలి అని చెప్పి కౌండిన్యముని భార్యగు శీల తక్షణమున స్నానం చేసి ఆ స్త్రీల సహాయం వల్ల వ్రతమాచరించి తోరము కట్టుకొని దారిబత్తెముగా తెచ్చుకున్న ఆ సత్తుపిండిని వాయన దానమిచ్చి తానును భుజించి సంతుష్టయై భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి కౌండిన్యముని ఆశ్రమానికి వెళ్ళింది. అంతా శీల అనంతవ్రతం ఆచరించిన మహత్యం వలన ఆశ్రమం అంతా కూడా స్వర్ణమయంగాను గృహం అష్టైశ్వర్య యుక్తముగాను ఉండడంగాంచి దంపతులిరువురు సంతోషించిరి. ఆ విధంగా శీల గోమేదిక, పుష్యరాగ, మరకత, మాణిక్యాది మణిగణ ఖచ్చిత భూషితురాలై అతిథి సత్కారములను చేసుకుంటూ ఉండేది. అట్లుండగా ఒకనాడు దంపతులిరువురు కూర్చొని ఉండగా కౌండిన్యుడు శీల కట్టుకున్న తోరణాన్ని చూసి, ఓ కాంత, నీవొక తోరణంని కట్టుకున్నావు కదా, అది ఎందుకోసం కట్టుకొని ఉన్నావు? నన్ను వశ్యము చేసుకొనుటకా లేక మరి ఒకరిని వశ్యము చేసుకొనుటకా కట్టుకున్నావు అని శీలను మాట్లాడుతాడు. అప్పుడు శీల ఈ విధంగా అంటుంది, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహం వల్లనే మనకి ధనధాన్యాది సంపత్తులు కలిగాయని యథార్థము చెప్పుతుంది. అప్పుడు కౌండిన్యుడు మిగుల కోపముతో కండ్లెర్ర చేసి, అనంతుడా, ఆ దేవుడెవరు అని దూషించుచు ఆ తోరమును త్రెంచి బగబగా మండుతున్న అగ్నిలో పడవేశాడు. అంతా ఆ శీల ఆహాకారం వనర్చుచూ పరిగెత్తిపోయి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలల్లో తడిపి పెట్టింది. ఆ విధంగా కొన్ని రోజులకు కౌండిన్యుడి చేసిన అపకృతికి అతని ఐశ్వర్యమంతా కూడా నశించి గోధనములు దొంగలు పాలయ్యింది, గృహము అగ్నిపాలయ్యింది, మరియు గృహమునందు పెట్టిన వస్తువులు అచ్చటనే నశించిపోయెను. మాట్లాడిన ప్రతి వారితో కూడా కలహం వచ్చింది. అంత కౌండిన్యుడికి ఏమీ తోచక దారిద్ర్యముచే పీడింపబడుచు అనంత పద్మనాభ స్వామిపై జ్ఞాపకం కలిగి ఆ మహాదేవుడిని చూడాలని తలచి ధ్యానించుచు పోయి ఒక చోట పుష్ప ఫల భరితంబగు ఒక గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక్క పక్షి కూడా లేకుండా ఉండడం చూసి ఆశ్చర్యం చెంది ఆ చెట్టుతో ఇట్లా అంటాడు, ఓ వృక్షరాజమా, అనంతుడు అని నామము గల దైవాన్ని చూసావా అని ఆ వృక్షాన్ని అడగగానే ఆ వృక్షము నేను ఎరుగను అని చెప్తుంది. అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చిగడ్డిలో అటూ ఇటూ తిరుగుతున్న దూడతో కూడిన ఒక ఆవునుగాంచి, ఓ కామధేనువా, అనంత పద్మనాభ స్వామిని చూసావా అని అడిగినా అది కూడా తాను ఎరుగను అని చెప్తుంది. పిదప కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్లి మోకాళ్ళు మట్టు పచ్చికలో నిలిచి ఉండు ఒక వృషభమును చూసి, ఓ వృషభరాజా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడుగుతాడు. అనంత పద్మనాభ స్వామి ఎవరో నేను ఎరుగను అని చెప్తుంది ఆ వృషభరాజుడు. పిమ్మట మరికొంత దూరము పోగా ఒక చోట అంత కౌండిన్యుడు ఎంతో విషాదంతో దుఃఖాక్రాంతుడై మూర్ఛపోయి క్రింద పడిపోతాడు. అప్పుడు భగవంతుని కృపచేత ఆ భగవంతుడే వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి కౌండిన్యుడి చెంతకు వచ్చి, ఓ విప్రోత్తమా, ఇటు రమ్మని పిలిచి తన గృహానికి తీసుకుని వెళ్తాడు. అంతా ఆ గృహము కూడా నవరత్న మణిగణ ఖచ్చితాలతో దేవాంగనాలతో కూడి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అంతటా ఆ బ్రాహ్మణి రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి కౌండిన్యునికి దర్శనమిస్తాడు. అంతేకాకుండా నా సేవలో ఉన్న గరుడ పక్షిలాగా, నా శంఖచక్రాలతో ఉన్నవాడిలాగా నీవు కూడా ఈ లోకంలో ప్రసిద్ధి పొందుతావు అని అనంత పద్మనాభ స్వామి కౌండిన్యుడికి వరమిస్తాడు. అనంత పద్మనాభ స్వామి దర్శనం కోసం ఆయన ఎవరు అని చెప్పి ఎంతో తిరిగి అక్కడ ఇక్కడ అడిగి ఎంతో అలసిపోయిన కౌండిన్య మహాముని ఎంతో విషాదంతో దుఃఖాక్రాంతుడై మూర్ఛపోయి క్రింద పడిపోతాడు. సదా గరుడ సేవితుడు శంఖచక్రధారుడైన తన స్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన వెంటనే కౌండిన్యుడు సంతోషించి భగవంతుణ్ణి అనేక విధాల స్తోత్రం చేస్తాడు. అనంత పద్మనాభ స్వామి ఆ స్తోత్రాలకు ఎంతో మిగులు సంతుష్టుడై, ఓ విప్రోత్తమా, నీవు చేసిన స్తోత్రంబుచే నేను చాలా సంతోషించి తిని నీకు ఎల్లప్పటికీ దారిద్ర్యము సంభవించకుండా ఉండేటట్లు, అలాగే అంత్యకాలమున శాశ్వత విష్ణులోకం కలుగునట్లు చేస్తానని వరము ఇచ్చాడు. కౌండిన్యుడు ఆనందముతో ఇట్లా అంటాడు, ఓ జగన్నాథ, నేను తోవలో చూసిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమిటి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషభము ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ కొలను విశేషం ఏమిటి? ఆ గాడిద, ఏనుగు, బ్రాహ్మణులు ఎవరు అని అడిగినా భగవంతుడు ఇట్లా చెప్పాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వం ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వంబుచే ఎవరికి విద్య చెప్పకపోవటచే అడవిలో ఎవరికీ కూడా ఉపయోగం కాని మామిడి చెట్టుగా జన్మించాడు. మరి ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి కూడా తన జీవిత కాలమందు ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు అన్నప్రదానం చేయవనందున పశువుగా పుట్టి గడ్డి తినే నోరు గలవాడిగా తిరుగుచున్నాడు. మరొకడు వృషభమై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును ధర్మం ఒకటి, అధర్మం ఒకటి అని ఎరుంగుము. ఒక మానవుడు సర్వదా పరులను చూసి దూషించుచూ ఉండడం వల్ల గాడిదై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మాలను తానే విక్రయించి వెనకేసుకోవడం వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుడైన నేనే బ్రాహ్మణ రూపంతో నీకు ప్రత్యక్షమయ్యాను. కావున నీవు ఈ వ్రతమును 14 సంవత్సరములు ఆచరించిన ఎడల నీకు నక్షత్ర స్థానమునిస్తానని అభయమిచ్చి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతా చెప్పి 14 సంవత్సరాలు అనంత వ్రతమును ఆచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపదలను అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలాన్ని చేరాడు. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముడగు కౌండిన్యుడు నక్షత్ర మండలమునందు కనబడుచున్నాడు. అలాగే అగస్త్య మహామణి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి లోకమున ప్రసిద్ధి పొందాడు. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతాన్ని ఆచరించి ఇహలోకంలో రాజ్యములను అనుభవించి అంత్యలోకంలో స్వర్గాన్ని పొందారు. కావున ఈ వ్రత కథను పూర్తిగా వినువారులు ఇహలోకమున అష్టైశ్వర్యంలో అనుభవించి పిదప ఉత్తమ గతిని పొందుతారు అని శ్రీకృష్ణుడు చెప్పనని సూత మహాముని పలికాడు. ఈ విధంగా ఎంతో విశిష్టమైన అనంత పద్మనాభ స్వామి వ్రత కథను భాద్రపద శుక్ల చతుర్దశి అయిన ఈ రోజున వినడం వల్ల మీకు, మీ కుటుంబానికి, విన్నవారికి, విన్నవించిన వారికి, చెప్పుకున్న వారికి ఎంతో పరమ పుణ్యాలు, ఆ లక్ష్మీ కటాక్షము ఎల్లవేళలా ఉంటుందని, సకల ఐశ్వర్యాలతో మీరు జీవిస్తారని ఈ కథ చెప్పకనే చెప్తుంది.